ఒక రైలు పెట్టే, ఒకే ఒక్క టికెట్, దానికి తోడు ఒక ఘోరమైన అవమానం. చరిత్ర గతిని మార్చడానికి కొన్నిసార్లు పెద్ద పెద్ద యుద్ధాలవసరం లేదు. ఒక్క సంఘటన చాలు. ఒక యువ న్యాయవాదికెదురైన ఆ అనుభవమే ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి స్ఫూర్తినిచ్చిన అహింసా ఉద్యమానికి ఎలా పునాది వేసిందో ఇప్పుడు చూద్దాం. అదే కదా అసలు ప్రశ్న. కేవలం ఒక వ్యక్తికి జరిగిన అవమానం ప్రపంచ గమనాన్నే ఎలా మార్చగలిగింది? ఈ అసాధారణమైన మార్పు వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఇప్పుడు మనం ఆ రోజుల్లోకి వెళ్దాం. కథ ఒక సాధారణ రైలు ప్రయాణంతో మొదలవుతుంది, కాని ఆ ప్రయాణం ముగింపు మాత్రం చరిత్రలో నిలిచిపోయింది. అది 1893వ సంవత్సరం. ప్రదేశం దక్షిణాఫ్రికా. మోహన్ దాస్ గాంధీ అనే ఒక యువకుడు, ఒక లాయర్, తన వృత్తి పనిమీద ప్రిటోరియాకు రైల్లో బయలుదేరారు. ఆ ప్రయాణం తన జీవితాన్నే కాదు, ప్రపంచ చరిత్రనే మార్చేస్తుందని బహుశా ఆయన అప్పుడు ఊహించుకూడా ఉండరు. ఇక్కడ మనం ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. గాంధీగారు ఏ నియమాన్ని అతిక్రమించలేదు. ఆయన దగ్గర డబ్బు పెట్టి కొన్న ఫస్ట్ క్లాస్ టికెట్ ఉంది. చట్టప్రకారం ఆ సీటులో కూర్చునే పూర్తి హక్కు ఆయనకుంది. కాని ఆ రోజుల్లో చట్టం కన్నా జాతి అహంకారానికే బలమెక్కువ. ప్రశాంతంగా సాగుతున్న ఆ ప్రయాణం ఒక తీవ్రమైన గొడవగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. అంతా ఒక్కసారిగా జరిగిపోలేదు. మెల్లమెల్లగా అవమానం మొదలైంది. ముందు ఒక తెల్లాయన అడ్డు చెప్పాడు. ఆ తర్వాత రైల్వే అధికారి వచ్చి ఆయన్ని 3వ తరగతి పెట్టెలోకి వెళ్ళిపోమన్నాడు. గాంధీగారు చాలా ప్రశాంతంగా తన టికెట్ చూపించి తన హక్కు గురించి చెప్పారు. కాని వాళ్లు వింటే కదా. చివరికి 2 పోలీసుల్ని పిలిచి ఆయన్ని బలవంతంగా రైల్లోంచి బయటకు తోసేశారు. రైళ్లు వెళ్ళిపోయింది, కానే గాంధీగారు మాత్రం ఆ పీటర్ మ్యారిట్స్బర్గ్ స్టేషన్లో ఒంటరిగా మిగిలిపోయారు. దక్షిణాఫ్రికాలోని ఆ చల్లని రాత్రి ఆయన జీవితంలోనే కాదు, చరిత్రలోనే అత్యంత కీలకమైన రాత్రిగా మారబోతోంది. ఒక్కసారి ఆలోచించండి. ఆ ఎముకల కొరికే చలి, ఆ చీకటి, ఆ నిర్మానుష్యమైన స్టేషన్, వెయిటింగ్ రూంలో ఒంటరిగా కూర్చున్న ఆయన కేవలం తనకు జరిగిన అవమానం గురించే కాదు, తన చుట్టూ ఉన్న వ్యవస్థలోని లోతైన అన్యాయం గురించి ఆలోచిస్తున్నారు. ఆ చల్లని, సుదీర్ఘమైన రాత్రిలో ఆయనలోని ఆవేదన ఒక ప్రతిజ్ఞగా మారింది. ఈ మాటలు ఆయన మనసులో బలంగా నాటుకుపోయాయి. ఆ క్షణంలో ఆయనలో పుట్టింది ఆవేశం కాదు, ఒక సంకల్పం. ఇక్కడే ఆ చీకటి స్టేషన్లోనే చరిత్ర ఒక కొత్త మలుపు తీసుకుంది. అలా ఆ రాత్రి పుట్టిన ఆ సంకల్పం కేవలం ఆయన ఒక్కరికోసమే కాదు, అది ఒక శక్తివంతమైన ఆలోచనగా, ఒక ప్రపంచవ్యాప్త ఉద్యమంగా ఎలా రూపుదిద్దుకుందో చూద్దాం. ఆ ఆలోచనకే ఆయన పెట్టుకున్న పేరు సత్యాగ్రహం. అంటే ఏంటి? సత్యాన్ని గ్రహించడం, సత్యం కోసం ఆగ్రహించడం. కాని అది హింసతో కాదు, అహింసతో శాంతియుతంగా పోరాడటం. అదే దీని సారాంశం. అనుకున్నదే తడువుగా ఆయన పని మొదలుపెట్టారు. తన కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. భారతీయులపై జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడం. దీనికి మొదటి అడుగు దక్షిణాఫ్రికాలోనే పడింది. అలా ప్రపంచానికి ఒక కొత్త పోరాట విధానానికి పునాదులు పడ్డాయి. ఒకవైపు చూడండి, రైల్లోంచి గెంటేయబడ్డ ఒకే ఒక లాయర్. మరోవైపు స్వేచ్ఛ కోసం పోరాడిన కొన్ని కోట్ల మంది. ప్రపంచాన్నే మార్చేసిన ఒక ఉద్యమం. ఒక చిన్న నిప్పురవ్వ ఎంత పెద్ద ఉద్యమజ్వాలను రగిలించిందో కదా. ఆ ఒక్క రాత్రిలో పుట్టిన సంకల్పం దక్షిణాఫ్రికాతోనే ఆగిపోలేదు. దాని ప్రభావం అలా అలా దశాబ్దాలపాటు ఖండాలు దాటి ప్రతిధ్వనించింది. ఆ వారసత్వం ఎంత గొప్పదో ఇప్పుడు చూద్దాం. 1893లో ఆ పీటర్ మారిట్స్బర్గ్ స్టేషన్లో పడ్డ బీజం 1906లో సత్యాగ్రహ ఉద్యమంగా మొలకెత్తింది. ఆ తర్వాత 1930లో దండయాత్రగా, చివరికి 1942లో క్విట్ ఇండియా ఉద్యమంగా మహావృక్షమై భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రనే శాసించింది. చివరిగా మనం గ్రహించాల్సింది ఇదే: ఆ రైలు సంఘటన కేవలం ఒక అవమానం కాదు, అది ఒక చారిత్రక ఉత్ప్రేరకం. ఒకవేళ ఆ రోజు ఆ సంఘటన జరగకపోయుంటే బహుశా మన చరిత్ర మరోలా ఉండేదేమో. అహింసా పోరాటాల కథే ఉండేది కాదేమో. చూసారా, ఒక వ్యక్తి జీవితంలో ఎదురైన ఒక అవమానం, ఒక చీకటి రాత్రి ప్రపంచానికి ఎలా దారి చూపించిందో. ఇది మనకు ఒకే ఒక ప్రశ్నని మిగులుస్తుంది: మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చబోయే తర్వాతి క్షణమేదంటారు?